భారతదేశం ఇప్పుడు నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ మీద ఫోకస్ పెడుతోంది. మనకు తెలుసు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాన్నే నక్సలిజం అంటాం. ఇది చాలా సీరియస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్. దీనికి సంబంధించి నక్సలిజం అనే కాన్సెప్ట్ లేదా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే కాన్సెప్ట్ 1967లో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. నక్సల్బరీ మూమెంట్ అనే ఉద్యమంతో ఇది స్టార్ట్ అయిందనమాట. తర్వాత చాలా చోట్లకు ఇది పాకింది. దీన్నే రెడ్ కారిడార్ అంటాం. ఎక్కడైతే ఈ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్నే రెడ్ కారిడార్ అంటాం అనమాట. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, కేరళ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర అండ్ తెలంగాణ ఇది అప్పట్లో చాలా నక్సల్ ప్రభావిత ప్రాంతాలున్న రాష్ట్రాలన్నమాట. అయితే దీనికి ప్రధానమైన కారణం సామాజిక ఆర్థిక అసమానతలు, దాంతోపాటు మావోయిస్ట్ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ముఖ్యంగా పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ఎ బ్యారల్ ఆఫ్ ఎ గన్, అంటే వాయిలెన్స్ ద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించటం, హింస ద్వారా లక్ష్యాలు సాధించటం. లక్ష్యాలు మంచివే, కానీ దాని అనుకున్న మార్గం గురించే గవర్నమెంట్ అభ్యంతరం అంతా. ఇక్కడ ఆర్మ్డ్ వాయిలెన్స్ కానీ రకరకాల మెథడ్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పాలసీస్ని కానీ సిద్ధాంతాలను కానీ వ్యతిరేకించడం అనమాట. అయితే 2015లో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నక్సలిజం మీద దృష్టి పెట్టిందనమాట. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ కౌంటర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం స్ట్రాటజీ అని, అంటే ఒక డైమెన్షన్ కాకుండా అన్ని విధాలుగా ఒక పక్క అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, స్కిల్ సెట్స్ కావచ్చు, ఇవన్నీ. ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూ, స్ట్రిక్ట్గా అసలు ఇన్సర్జెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నక్సల్ ప్రభావ ప్రాంతాలు ఎక్కడున్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి నక్సలిజంని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశం అనమాట. రీసెంట్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక మాట చెప్పారు. 31 మార్చ్ 2026 31 మార్చ్ 2026 కల్లా నక్సలిజంని పూర్తిగా ఎలిమినేట్ చేస్తాం భారతదేశం నుంచి అని చెప్పేశారనమాట. దీనికోసం ఒక ఆపరేషన్ కూడా లాంచ్ చేశారు. ఇదే ఆపరేషన్ కగార్. ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ చాలా ఉధృతంగా సాగుతుందన్నమాట. 2018లో చూస్తే కనుక అంతకుముందు ఏదైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే డిస్ట్రిక్ట్స్ 126 ఉన్నాయో 2018కి అది 90కి వచ్చాయి. 2024కి 38కి వచ్చాయన్నమాట. స్లోగా చాలా నెమ్మదిగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ప్రభావిత ప్రాంతాలు కానీ జిల్లాలు కానీ బాగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే చాలా తక్కువ చోట్ల ఈ ప్రభావం ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో కూడా బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా ఈ ప్రాంతంలోనే కాస్త నక్సల్ ప్రభావం ఉంది. జార్ఖండ్లో వెస్ట్రన్ సింగ్బమ్ రీజియన్లో, మహారాష్ట్రలో గచ్చిరోలి రీజియన్లో, అదేవిధంగా ఇంకొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఒడిస్సాలో కానీ కాస్త ప్రభావం ఉందన్నమాట. తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం దగ్గర ఈ ప్రభావం ఇంకా ఉందంటున్నారనమాట. పూర్తిగా చూసుకుంటే దేశం మొత్తం కూడా ప్రభుత్వం రకరకాల పథకాల ద్వారా కావచ్చు, మల్టీ డైమెన్షనల్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారా కావచ్చు, నక్సలిజం యొక్క ప్రభావం తగ్గిస్తూ వస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం మనం ఈ మధ్య కాలంలోనే డేటా చూసుకుంటే కనుక 2022, 23, 24లో ఎక్కువగా యాంటీ నక్సల్ ఆపరేషన్స్ కానీ దాదాపు 80-90% ఆపరేషన్స్ అన్నీ కూడా ఛత్తీస్గఢ్లో జరిగాయి అన్నమాట. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతంలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా గవర్నమెంట్ దృష్టి పెట్టింది. ఏ పథకాల ద్వారా, ఏ స్కీమ్స్ ద్వారా, ఎలాంటి అప్రోచ్ ద్వారా నక్సలిజంని మనం పూర్తిగా తగ్గించుకోగలుగుతున్నాం. ఇదే గవర్నమెంట్ పిఐబిలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందనమాట 2 రోజుల క్రితం. దీనిలో స్పెషల్ పాయింట్స్ ఒకసారి కనుక చూస్తే మనం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా 35 లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ని టార్గెట్ చేసి వాటిని డెవలప్మెంట్ చేసి మానిటర్ చేశారు. తర్వాత ఏదైతే జిల్లాల్లో ఎక్కువ చాలా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారనమాట. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషన్ ద్వారా చాలా చోట్ల యూత్కి అక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ పెట్టడం ద్వారా అక్కడ యువతకి ఉపాధి కల్పించే మార్గాలు తీసుకొస్తున్నారనమాట. దాంతోపాటు కనెక్టివిటీ పెంచుతున్నారు. చాలా చోట్ల కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో ఎక్కువగా నక్సల్ ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. సో టెలికాం కనెక్టివిటీ కావచ్చు, రీజనల్ కనెక్టివిటీ కావచ్చు, ఫినాన్షియల్ కనెక్టివిటీ కావచ్చు, రకరకాల కనెక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా ముఖ్యంగా ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కనెక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ స్కీమ్ అని తీసుకొచ్చారనమాట. తర్వాత స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ మోస్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి ప్రత్యేకంగా 2015 నుంచి కూడా స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు ఈ జిల్లాలకి. అండ్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్, అక్కడ మౌలిక వసతుల కోసం పోలీస్ ఫోర్సెస్ మోడర్నైజ్ చేయటం, ఫోర్టిఫికేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్, ఇవన్నీ కూడా యాక్షన్ పెట్టారనమాట. దాంతోపాటు సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్, సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి పౌరులను కూడా ఈ యాంటీ నక్సల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ తీసుకొస్తూ ఓవరాల్గా ఆపరేషన్ కగార్ ద్వారా పూర్తి స్థాయిలో నక్సలిజం అంతం చేద్దామని చెప్పి మార్చి 31, 2026 డెడ్ లైన్ పెట్టుకుని గవర్నమెంట్ ముందుకు సాగుతుందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే భారత ప్రభుత్వం నక్సలైట్ల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో అవుతుంది. మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ద్వారా అన్ని విధాలుగా నక్సలిజంని భారతదేశం నుంచి తుడిపేయాలని ట్రై చేస్తోంది.